12 గంటలకే మరి వీళ్ళిద్దరు పాపం బోర్లు వేసుకుని దొడ్డే కుమారం కూర్చుని సాయం గారు పళ్ళు కుట్టుకుంటా బయటకు వచ్చేవాడు. బాబయ్య గారు అండి మా బసవన్న ఏడండి బాబా అని అడిగితే, ఇంకెక్కడ బసవన్నదే, నీకు ఈ బసవన్కి డివిజన్ వేసి తిప్పేశాం, కావాలంటే నీకు ఫలాదర్థం తినిపో, లేకపోతే నీకు పేగా కోసి అంటే తేడాన్ని చెప్పాడు మహమ్మద్ అలీ జిన్నా గారు. అక్కడ మహమ్మద్ అలీ జిన్నా గారు ఏం చెప్పాడంటే తేడాన్ని చెప్పాడు. అంటే ఏంటంటే పాపం చెప్పడం ఆయనకి అలా చేతనైంది అంతే. ఏమండి, చెప్పడం ఆయనకి అలా చేతనైంది అంతే. మరి ఇంకేం చేస్తాం? అందుకని మేము ఈ దేశంలో ఉండాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇస్లాంని స్వీకరించాలి. ఇస్లాంని స్వీకరిస్తే ఈ దేశంలో ఉంటాము, లేకపోతే మేము వేరే ఇస్లామియా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాము. బ్రిటిష్ వారు అన్నారు తప్పనిసరిగా ఆలోచన చేద్దాం మహమ్మద్ అలీ జిన్నా గారు అన్నారు. వెంటనే బయలుదేరిపోయి మహమ్మద్ అలీ జిన్నా గారు బయలుదేరిపోయి వచ్చేశారు. మొత్తం ఉన్నటువంటి అంబేద్కర్ మీకేం కావాలో చెప్పండి అని అడిగారు. అంబేద్కర్ విషయం, అంబేద్కర్ మాట, అంబేద్కర్ నోటి వెంట వచ్చేటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క వజ్రాయుధం. వృధా అయిన మాట ఒక్క పదము కూడా అంబేద్కర్ నోటి వెంట వచ్చేది కాదు. అంబేద్కర్ మాట్లాడిన తర్వాత వేరే వ్యక్తి వచ్చి మాట్లాడడానికి అక్కడ అవకాశమే ఉండేది కాదు. అంబేద్కర్ ఆలోచించాడు సమస్యల్ని. ఎలాగా అంటే, ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ దేశం నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంతా ఒకటే అని చెప్పేసని ఏకధాటిగా ముక్త కంఠంతో మరి ఉన్నటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాల గంగాధర తిలక్, అల్లూరి సీతారామరాజు, ఎందరో మహానీయులు చిరునవ్వులతో ఉరికంబాలెక్కినటువంటి వాళ్ళు, ఎంతో మంది ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళు ఈ భరతమాత యొక్క బానిస సంఖ్యలను పెంచడం కోసం ఇంత కష్టపడుతుంటే ఇంతమంది మహానీయులు దేశ స్వాతంత్ర్యం కోసం. అడిగో మహమ్మద్ అలీ జిన్నా ముస్లింలను తీసుకుని వెళ్ళి వేరే రాజ్యం పెడతాడా? ముస్లింలు తీసుకెళ్లి వేరే రాజ్యం పెడతాడా మహమ్మద్ అలీ జిన్నా? ఇదిగో అంబేద్కర్ దళితులను తీసుకుని వెళ్ళి వేరే రాజ్యం పెడతాడా? కానీ అంబేద్కర్ గారు ఆ యొక్క ఆలోచనలతో ఆయన ఆలోచించలేదు. ఈ దేశ సమైక్యతను కాపాడాలి అనుకున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమన్వయం చేయాలనుకున్నాడు అంబేద్కర్ గారు. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేశంలో కులం పోవాలనుకున్నాడు అంబేద్కర్ గారు. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేశంలో కులం పోవాలి అంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన రాసినటువంటి అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. వాటిని చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ దేశంలో కులం పోవాలి అంటే ఏం చేయాలి. చాలా గ్రంథాలు ఉన్నాయి అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలు. ఆ గ్రంథాలన్నిటినీ కూడా ఎక్కడో అట్టడుగున ఉంచేశారు, కానీ ఎప్పుడూ కూడా వాటిని బయటకు తీయడం లేదు. సోదరులారా, సోదరిమణులారా, అందుకనే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఈ దేశాన్ని నడుగు ముక్కలుగా చేయమని ఈ అంబేద్కర్ కోరడం లేదు అన్నారు. అయితే మరి మీకు ఏం కాలే అన్నారు. దళితులు కూడా మనుషులే అని హిందువులలో సంస్కార భావం అనేటువంటిది రావాలి. ఆ సంస్కార భావం వచ్చేంత వరకు ప్రత్యేకమైనటువంటి రక్షణలు కావాలి. దళిత ప్రజలకు ప్రత్యేకమైన స్థానాలు, ప్రత్యేకమైన రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ గారు బ్రిటిష్ వారిని అడిగితే తప్పనిసరిగా ఆలోచన చేస్తాం అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ బయలుదేరి ఇండియాకి వచ్చేశారు. మహమ్మద్ అలీ జిన్నా గారు వచ్చేశారు. ఈ లోపల పాపం గాంధీ గారికి ఎలా వెళ్ళిపోయిందో ఈ అంశం. గాలి మళ్ళీ పైన ఆగనంతోంది వేగనంతోంది ఆ పైన అటకట్టు ఏం జరిగినా గాలి మళ్ళింది పైన గోల చేస్తోంది నాలోనా. ఈ లోపల ఎవరెళ్ళారో మొత్తం